चलो फोटो मल्ल वीडियो चलो హలో నాయకులు నడవాలి ముందరికి, అక్క చెల్లెలు కూడా పదండి. లేట్ అయింది, ఆలస్యం క్షమించాలి. ఇప్పుడే మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు వచ్చారు, మన ఎంపీ అభ్యర్థి. అక్కడ కూడా మర్రి చెట్టు గారు ఉన్న వాళ్ళందరూ కూడా ముందరికి పదండి, మీరు తీయండి వాళ్ళని. సాయి వెళ్ళండి, ప్రభదాస్, సాయి షాకీర్ ముందడవండి. ఏ శంకర్, నవీన్, మీరు చిన్నారెడ్డి సార్ దయచేసి ముందే దాని వాళ్ళందరూ ఆరద్దా ముందర పోవాలే పోనీ. నువ్వేంటే ఎలక్షన్ కమిషన్ అయినా మా పని చేసిందా? ఇంకేం పని లేదా? దిగు మా బండి బంద్ చేస్తే మా బండి వేసి మాదే ఇస్తాం. అమ్మ లేవాలి, కూర్చున్న వాళ్ళు యువకులందరూ అక్క చెల్లెల్ని ముందరికి నడిపిస్తూ ఉంటే అక్కడ దాకా కాశమ్మ దాకున్న గల్లీలో ఉన్న వాళ్ళు ఎంత లేవు. మీరేం చేస్తున్నారు? మొగుద్దాన్ని రాము సయ్యద్ గల్లీ మే జై తెలంగాణ ముందట ఇక్కడ ఉన్నారు చలో రాము ముందడుకోండి. జై తెలంగాణ అక్క మన ఏం గుర్తు రండి అన్నారా? నేను రాదు కదా, నేను ఉన్నా కదా. నేను చెప్పలేదు నా ఇల్లు నేను లక్ష కూర్చొని రండి చెప్పాలి ఇక అందరికి రండి కదా. మా అమ్మగారు ఊరేనా ఇది? అలా అందరు రావాలమ్మా. జై తెలంగాణ. కొంచెం దూరం నడిచి అక్కడ మాట్లాడుకొని ముందరికి వెళ్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పాటలు పెట్టి నడవయా డీజే. ఏమైందిరా బాబు? ఇప్పటి వాపస్ మన సైడ్ నుంచి పోయా. నిన్ను చూసి పల్లె తల్లి పరవశించిన
ఇవాళ కూడా నా కోసం వచ్చారు. మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు నిన్న పెరిగిట్లో ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కూడా పెరిగిట్లోని 8 వార్డులు అటు సైడ్ మీటింగ్ పెట్టుకున్నాం మనం. ఇవాళ ఇక్కడ నుంచి కింది బజార్ నుంచి అన్ని వార్డుల నుంచి విచ్చేసిన మీ అందరికి కూడా చేతులెత్తి హృదయపూర్వక భావాభివందనాలు తెలియజేస్తాం. ఇవాళ మనం 2000 పింఛన్లు ఇచ్చినాం. కాంగ్రెస్ చెప్పిన న్యాయ మాటలు పోతే అన్నవస్త్రం పోతే అన్నవస్త్రం పోయిందట. అంతేనా? వాళ్ళు 4000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు. ఇచ్చినా మొదలుకు ముఖం పెట్టి విషయం అడ్డుకుంటుంది కాంగ్రెస్ కి. కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి. వచ్చిందా? 4000 వచ్చిందా? అప్పటి నుంచి మీ 6 తులం బంగారం నేర్చుకుంది ఏంది జీవనం అన్నదా? వీళ్ళు ఫోటోలు దిగి కదా అలా గిన్నె చెప్తుందంటే అప్పుడు అప్పుడు ఏడా ఇస్తున్నావు బ్రో? డిస్టర్బ్ లేదు. లైవ్ పట్టుకుంటా లైవ్ పోస్ట్ చేయగలేదు అవి నాకు మాట్లాడుతున్నాను. అయితే తులం బంగారం ఇస్తానని ఇచ్చిందా? బిడ్డలకు స్కూటీలు వచ్చినాయి. హైదరాబాద్కి ఎంత వచ్చు? ఏమైనా గోల్బొమ్మల కదా మన చెన్నగల్లి కూడా పార్కింగ్ వేసింది కదా. అందరూ తల్లి బిడ్డల మీద ఆధారపడద్దు, స్కూటీలు ఇస్తానని ఇచ్చిందా? గవర్నమెంట్ షోరూంలో బంగారం బాగున్నది మీ 6 రోజుల కంటే రేవంత్ రెడ్డి పంపించింది అన్న తులం బంగారం అంట. వచ్చినాయా? గగమనక్క వచ్చిందా? నీ మహిళ పాత కూడా పోయినట్టు ఉంటుంది. ముందు కూడా లేదు కాంగ్రెస్. ఇక అందరి మెడలలో తులం బంగారం చూసినా తల మెరుస్తుంది. పెద్దవ గిత్త పెద్దవకి వచ్చింది పట్టుకోండి ఇలా పట్టుకో పెద్దవ గిత్త పెద్దవ గిత్త వాళ్ళకిస్తాడు. పెద్దవ గిత్త పెద్దవ గిత్త 4000 8,000 దాస పెట్టుకొని వచ్చింది. వాటికి బోనస్ ఇస్తారని ఇచ్చిండా? మరి రైతు రుణమాఫీ 2 లక్షలు చేసిండా? ఇట్లాంటి కాంగ్రెస్ వారు మనకు అవసరమా? కాంగ్రెస్ వారు అవసరమా? ఇక బీజేపీ ఎప్పుడైనా ముఖాన్ని చూసిరా మీరు? అరవిందది చూసిరా? ఎవరైనా టీవీలలో మాట్లాడు. మన మనిషి వేసుంటాడు పసుపు బోర్డు తెస్తాడు. తెచ్చిండట కొరుట్లలో పెట్టిండట. తెచ్చిండు జెండగల్లీలో పెట్టిండు. నడింపంత దగ్గర పెట్టిరు. 3 కప్ సంఘాలనే 5 అన్న మధ్యలో పెట్టిండు. పంచాయతీ పక్కన పసుపోడు తెచ్చిండా? మరి ఏం తెలియదు. అసలు పార్టీలు మనకు అవసరమా? మన గోవన్న మన ప్రాంతంలో 40 ఏళ్ల నుంచి తిరిగి మన మధ్యనే ఉండే మన ఎంపీ అభ్యర్థి మన గోవన్న. వాస్తవం కాదా? మంచికి చెడికి వచ్చినోడు కాదా? పెళ్లికి పేరంటానికి వచ్చినోడు కాదా? సాగు కవర్ 2 వచ్చినోడు కాదా? ఈ ఎంపీ అరవింద్ ఎప్పుడైనా వచ్చిందా? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వచ్చిందా? జీవన్ రెడ్డి పై నేను కాదు, నకిలీ జీవన్ రెడ్డి. ఆర్మూర జీవన్ రెడ్డి అంటే డూప్లికేట్ ఎవరు? జగిత్యాలూరు కాదా? నిన్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ నన్ను నకిలీ అంటుడు. నా ఊరికి వచ్చి ఒరిజినల్ జీవన్ రెడ్డి ఎవరు? నకిలీ జీవన్ రెడ్డి ఎవరు? జగిత్యాల. అంతే కదా? కాబట్టి ఒక్క నిమిషం వీడియో వినిపించినాక గోవన్నకి ఇచ్చేస్తా. గింతే. ఇన్ని పనులు మేము చేసినాం. 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చిన, రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చిన, చిత్రగుట్టకు రోడ్ వేసిన, ఆర్ముట్టు నిజామాబాద్ డబుల్ రోడ్ వేసిన, ఆర్ముట్టు నందిపేట డబుల్ రోడ్ వేసిన, 5 పంతాల మున్నూరు కాపులకు 7 కిలోమీటర్ల రోడ్లు వేసిన, ఊరన్ని డాంబర్ రోడ్లు వేసిన, మీ మంచి చెట్లకు వచ్చిన ఆర్టీసీ బైపాస్ రోడ్ వేసిన, ఆలూరు బైపాస్ రోడ్ వేసిన, అంకాపూర్ బైపాస్ రోడ్ వేసినాం. అన్నీ చేసినాం. కానీ మాకు మాత్రం నన్ను ఓడగొట్టింది. అయితే పర్వాలేదు, నేను ఓడినా గెలిచినాం. మీ మధ్యలో ఉండటం నేను బతుకున్నంత కాలం ఆర్మూర్ ప్రజల సేవలో ఉండటం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనకు గోవర్ధన్, మరి నేను ఓడిపోయినా కాబట్టి మనకి ఎంపీ గోవర్ధన్ కావాలా వద్దా? గోవర్ధన్ కావాలా వద్దా? గోవర్ధన కోటేశ్వరుడు అంతా 2 చేతులు ఎత్తులు, 2 ఒకటి కలిపి ఒకటి ఎత్తి మొన్న ఎన్ని ఉంచుకున్నాడు. 2 చేతులు 2 అందరు గోవనకేనా? ఇక ఈ రేవంత్ రెడ్డి నేను వచ్చింది కదా, పెద్ద మాటలు చెప్పిపోయింది. నిన్న రాత్రిగా విన్నారు కదా, ఇప్పుడు పెట్టి ఇక మన గోవన్న మాట్లాడతారు. ఆయన చెప్పిన మాట
1,00,000 రూపాయలే కాదు, ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇచ్చే బాధ్యత ఈ తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ మెడలో తులం బంగారం ఉండేట్టుగా చేసే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఇంట్లో ఆడ మనిషి దగ్గర నగదు ఉంటే పిల్లల చదువులైతే సంసారం బాగుపడుతుంది. ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ నౌకరీ చేస్తానకు ఎట్లయితే నెల 1వ తారీఖు నాడే జీతం ఖాతాలో పడుతుందో ఆడబిడ్డలకు ప్రతి నెల 2,500 రూపాయలకు ఈ ఆడబిడ్డలకు మా అక్కలందరికీ ప్రతి నెల 1వ తారీఖు నాడు బ్యాంకులో నీ ఖాతాలో 2,500 ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇందిరమ్మ రైతుకు భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులతో కూడా ఏడాదికి ఎకరాకు 15,000, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది 12,000. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎమ్మెల్యే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఈరోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా, ట్యూషన్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో, తమ్ముడి మీదనో, తండ్రి మీదనో ఆధారపడుతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థునికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి విద్యార్థులను ఆదుకుంటాం. వీళ్ళు ఒక్కడే నచ్చిందా? నేను అంబేద్కర్ చౌరస్తా దగ్గర గింత మనకి ఇలా సగం మంది కూడా రాలేదు. వచ్చిర్రా? హెలికాప్టర్ దగ్గర 47 నిమిషాలు ఆగింది ముఖ్యమంత్రి, మంది లేక. మళ్ళా చౌరస్తా దగ్గర పోయి తిప్పుకొని వచ్చింది. గోవాకి వచ్చిన మంది సగం మంది కూడా రాలేదు. మన ముఖ్యమంత్రి అయితే ఎంతమంది వచ్చిర్రు? 50,000 మంది వచ్చింది. గోవాకి రాలేదా? ప్రజల మనిషి, ప్రజల మధ్యన ఉండే మనిషి, ప్రజా మనిషి, 50 ఏళ్ళ నుంచి ప్రజల కోసం ఉన్న వ్యక్తి మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు అని చెప్పి సందర్భాలు తెలుస్తున్నాం. మరి అందరూ ఓట్లు వేస్తారా? వేస్తా అంటే మొన్న కూడా గిట్లని వేస్తానని అడుగుతున్నారు. వేసేటంతా చేతులు ఎత్తే గోవన్న మాట్లాడతారు. ఒక్కసారి 2 సార్లు 2 చేతులు గుర్తులలో మళ్ళా మొగులకు ముఖం పెట్టి ఈడొకరు 4,000 4 రూపాయలు మొగులకు ముఖం పెట్టి గంగా అవుతుంది. గట్టు అందరూ మాకేనా? జై తెలంగాణ. ఇప్పుడు అందరి అభిమాన నాయకులు మన చక్రు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కౌన్సిలర్ అది మనందరి అభిమాన నాయకుడు, మన ఎంపీ అభ్యర్థి, కారు గుర్తు అభ్యర్థి. ఒక్కసారి మనది 1వ నంబరు వత్తు, 2వ నంబర్ ముత్తు. 1వ నంబర్ వత్తు. మన నంబర్ ఎంత? ఏ నంబర్ గుర్తుపోయినా బీజేపీ పోతుంది. 2వ నంబరే మనది. అర్థమైందా? కాంగ్రెస్ వాడు బీజేపీ ఒకటే. సుదర్శన్ రెడ్డి మొత్తం ఆర్గానిక్ పని. అర్థమైందా? కాబట్టి మన నంబర్ ఎంత? 1వ నంబర్ వద్దు. జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు కాబోయే ఎంపీ, మన ఆర్మూర్లో అడ్డబెట్టే ఎంపీ, మన బాజిరెడ్డి గోవర్ధన్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. జై తెలంగాణ. ఆరు గుర్తుకే జై కేసీఆర్. నేను బాధ్యత గవర్నమెంట్ 20 ఏళ్ళ క్రితం ఈ ప్రాంతంలో అప్పుడు ప్రజలు ఆరుమూరు ప్రాంత ప్రజలు చాలా మంచి వ్యక్తి. మర్యాద నుండి ప్రారంభించారు. రాజకీయ పిచ్చబెట్టుకున్న నాకు ఆరు ప్రజలే. ఆ రోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు 94లో 34లో మీరందరూ నాకు ఎంతగా ఉన్నప్పుడు పార్టీ రాజిరెడ్డి గోవర్ధన్ వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా
సంబంధాల్లో పోటీసినప్పుడు మీ అందరూ చాలా ప్రత్యేకంగా మా ఆరు అక్కలు చెల్లెళ్ళు మా అమ్మలు తమ్ముళ్ళు యువకులు చాలామంది మా గవర్నమెంట్ తెప్పించుకుని రాత్రి ఇవాళ 20 కాబట్టి కారణం ఏంటంటే ఈరోజు కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ దాన్ని ప్రకటించిన తర్వాత మా తమ్ముడు శ్రీరామ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు మా జిల్లా పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు మాజీ మంత్రి పార్టీ సభ్యులు ఓరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు అదేవిధంగా పెద్ద శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు నిజామాబాద్ పట్టణము గారు భూజన్ పట్టణము శెట్టి గారి భార్య అందరూ కాకుండా మనకు సురేష్ రెడ్డి రాజశేఖర్ పెద్ద జిల్లా పరిషత్ చైర్మన్ నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ ఇంతమంది మన సెక్రటరీ రాజకీయ నిర్వహిస్తున్నారు. ఆర్మూర్లో ఉన్న నాయకులు చాలామంది నాయకులు యాక్టివ్గా మాట్లాడిన నాయకులు చాలామంది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది. రేవంతులు బాగా పనిచేస్తూ వెళ్ళిపోయినా 5 మంది చిన్న వెళ్ళిపోయినా ముసలు 4 రూపాయలు ఇచ్చిన వెళ్ళిపోయినా మన బిడ్డలు కొడుకు బిడ్డలు ఇచ్చిన వెళ్ళిపోయినా నాకు అర్థం ఈ పార్టీ మారింది దేనికోసం? మీకోసమా పిల్లల కోసం? అదే చెప్పాలి. ఇవాళ నేను వచ్చిన నేను మనసులో ఉండొచ్చు బాధ్యతకోనికే నేను ఓటిస్తాను. నేను పిల్లలు నేను మనవి చేస్తున్నాను. కేసీఆర్ గారి పరిపాలనలో రైతాంగం ప్రతిపక్షిస్తున్నారు. రైతులు అడిగితే నినాదంలో కలిగింది. రైతులు అడిగితే రైతు పంపించున్నారు. మహిళలు అడిగితే మహిళలు పంపించున్నారు. మా బీడీ కార్డు సోదరులు చాలామంది అడిగింది. చాలా గరీబాన్ని గతంలో వాళ్ళ పెన్షన్ లేకుండా మా కవితమ్మ గారు మా తండ్రి కేసీఆర్ కానీ మా 2000 పెన్షన్ బీడీ కార్డు వచ్చింది. కేసీఆర్ గారు మాత్రం నేను గమనించాను. అదేవిధంగా మరి ఈరోజు మనం చూస్తున్నాం ప్రజలు 5 నెలల క్రితం మానే కోపంతో కాదు మాకంటే 200 కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హామీ ఇచ్చింది కాబట్టి ఈ పోటీ తెప్పించారు. ఏమైంది ప్రధాని జీవన్ మాట్లాడారు.